నిన్నో మొన్నో ఏపీ జెన్కోకి ట్రాన్స్కోకి సంబంధించిన ట్రిపుల్ ఈ సిలబస్ని నేను చెప్పటం జరిగింది. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరుంటే చూడండి. ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ట్రిపుల్ ఈ వాళ్ళకు ఉపయోగపడేదేమో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అంటే రీజనింగ్ కూడా ఉంటుంది. ఆప్టిట్యూడ్ సిలబస్ ఏంటి, ఇక ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ వాళ్ళకు, మెకానికల్ వాళ్ళకు, సివిల్ వాళ్ళకు సిలబస్ ఏముంటుంది కోర్ సబ్జెక్ట్లో, అవి మొత్తం కూడా ఇప్పుడు ఇందులో చెప్తానండి. ఓకేనా? సో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఓకేనా? ఇక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తెలుగు ఇంజనీరింగ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ముందుగా ఈ ఏఈ ఎగ్జామ్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ ఏఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏపీ జెన్కోలో యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ రీజనింగ్ కలిపి 30 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళకైనా, సివిల్ వాళ్ళకైనా, మెకానికల్ వాళ్ళకైనా, ఈసీ వాళ్ళకైనా, సివిల్ వాళ్ళకైనా సిలబస్ ఒకటే యాప్టిట్యూడ్ పరంగా. మిగతా కోర్ సబ్జెక్ట్లో 70 మార్కులు మారిపోతుంది. ఇప్పుడు యాప్టిట్యూడ్ సిలబస్ చూస్తే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ఏదైతే ప్రిపేర్ అవుతారో అదే ఉంటుంది. అంటే యాప్టిట్యూడ్లో వచ్చేసరికి టైం అండ్ వర్క్ పార్ట్నర్షిప్ మీద ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది కదా. ఇక ఆ తర్వాత రేషియో అండ్ ప్రొపోర్షన్స్ మీద ఉంటుంది. ఆ తర్వాత బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, ఏరియాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆడ్ మ్యాన్ అవుట్, ఆ సిరీస్ ఉంటుంది కదా, రేసెస్ అండ్ గేమ్స్, యావరేజెస్, మెన్సురేషన్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ప్రాబ్లమ్స్, పైప్స్, సిస్టమ్స్, నెంబరింగ్ సిస్టమ్ మీద ఉంటుంది, వాల్యూమ్స్ మీద ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది, ఏజెస్ నెంబర్స్ మీద ఉంటుంది, మిక్స్చర్స్ ఎలిగేషన్స్ మీద ఉంటుంది, పర్సంటేజెస్ మీద ఉంటుంది, సింపుల్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇండైజెస్ అండ్ సర్డ్స్, సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్. ఇవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా? రీజనింగ్లో ఏముంటాయి, సరే అది కూడా చెప్పేస్తాను ఇప్పుడు మీకు. రీజనింగ్లో ఏముంటాయి 30 మార్కుల్లో, సీటింగ్ అరేంజ్మెంటు, సిరీస్ టైప్ ప్రాబ్లమ్స్, నెంబర్ మిస్సింగు, ఓకేనా, సర్క్యులర్ ప్యాటర్న్ టైపు ప్రాబ్లమ్స్, రీజనింగ్, ప్రాపర్ రీజనింగ్ అంటే స్టేట్మెంట్ టైప్ ఇంగ్లీష్ రీజనింగు, ప్యాసేజెస్, సిన్నోనిమ్స్, ఎనోనిమ్స్, ఇవన్నీ కూడా ఉంటాయండి అందుట్లో. ఇంకేమైనా మిస్ అయితే నేను తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఇది యాప్టిట్యూడ్ రీజనింగ్ పరంగా. ఇక ఆ తర్వాత ముందు సివిల్ వాళ్ళ సిలబస్ చూద్దాం. కోర్ సబ్జెక్ట్ ట్రిపుల్ ఈ వాళ్ళకి చెప్పేశాను కదా నేను. ఇక సివిల్ వాళ్ళకి చూసుకుంటే ద ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్, హైడ్రాలిక్ మెషిన్స్ అండ్ హైడ్రో పవర్ దాని గురించి ఉంటుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్, ఓపెన్ ఛానల్ ఫ్లో, పైప్ ఫ్లో, hydraulic machines and hydropower, hydrology and water resources engineering, environmental engineering, water supply engineering, structural analysis, design of steel structures, design of concrete and masonry structures, construction practice, planning and management, wastewater engineering, solid mechanics, solid waste management, air, noise pollutions and ecology, geotechnical engineering and foundation engineering, building materials, surveying and geology, transportation engineering, highways, tunneling, railway system, harbors, airports. వీటి గురించి ఉంటుందండి సిలబస్, వీటి మీద ఉంటాయి. మెకానికల్ చూసుకుంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ మీద ఇస్తాడు ఆ సబ్జెక్టు, ఇంజనీరింగ్ మెటీరియల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, టర్బో మెషినరీ మీద ఇస్తాడు, థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ మీద ఇస్తాడు, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ మీద ఇస్తాడు, రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఇస్తాడు, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ మీద ఇస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సబ్జెక్ట్ మీద ఇస్తాడు, మెకానిక్స్ అండ్ మెషిన్స్ మీద ఇస్తాడు, ఇండస్ట్రియల్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ మీద ఇస్తాడు, మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ మీద ఇస్తాడు. ఇక ఎలక్ట్రానిక్స్ వాళ్ళ సబ్జెక్టులు ఏంటి, ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద ఇస్తాడు, కంట్రోల్ సిస్టమ్స్ ఇస్తాడు, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఇస్తాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ మీద ఇస్తాడు, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ టాపిక్స్ మీద ఇస్తాడు, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఇస్తాడు, మెటీరియల్ సైన్స్ మీద ఇస్తాడు, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టాపిక్స్ మీద ఇస్తాడు,
బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మీద ఇస్తాడు, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మీద ఇస్తాడు, నెట్వర్క్ థియరీ మీద ఇస్తాడు, అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ మీద ఇస్తాడు. ఇందుట్లో ట్రిపుల్ వాళ్ళ సబ్జెక్టులు ఏమున్నాయి? ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు కంట్రోల్ సిస్టమ్స్, ఒకటి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 2 ఇక నెట్వర్క్ థియరీ, 3 ఓకేనా. మిగతా అన్నీ కూడా మీ సబ్జెక్టే. ఒకటి సిఎస్సి వాళ్ళది ఉంటుంది, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఓకేనా. సో మిగతా అన్నీ కూడా మీ సబ్జెక్ట్లే, ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది సిలబస్. దీన్ని పక్కన పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. పోస్టులు పడిన తర్వాత కానీ ముందే ప్రిపేర్ అవుతారన్న మీరు పర్లేదు. అయితే ట్రిపుల్ ఈ వాళ్ళకు వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే, నేను వచ్చేసరికి త్వరలో అంటే రేపే అవ్వచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అంటే పాత జెన్కో ట్రాన్స్కోలో ఇచ్చినవన్నీ కూడా సాల్వ్ చేసి మీకు మొత్తం కూడా రోజుకు 1 బిట్ట 2 బిట్ట అంటే సబ్జెక్టును బట్టి నేను చూసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఒక ప్రాబ్లం ఒక వీడియో తీసుకున్నా నేను చేసేది ఏం లేదు, దాని ప్రకారం చెప్తానండి. ఇక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, సో దీని మీద కూడా నేను త్వరలో వచ్చేసరికి పాత ఇంపార్టెంట్ చెప్తాను. అయితే అది ఇది ప్యారల్గా స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చేసరికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇక ట్రిపుల్ ఈకి వచ్చేసరికి ఇది కామన్. చాలా మంది అడుగుతూ ఉన్నారు మెకానికల్, సివిల్, ఈసీ వాళ్ళకి చేయండి అని. అయితే మెకానికల్లో, సివిల్లో, ఈసీలో ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్ కనుక ఉంటే మాత్రం చెప్తానండి. కంప్యూటర్ సైన్స్ ఉన్నా కూడా చెప్తాను, నో ప్రాబ్లం. ఈసీ కూడా చెప్తానండి, నో ప్రాబ్లం. కానీ మెకానికల్లో కొన్ని ఉంటాయి ఏంటంటే, ఇప్పుడు మెషిన్ డిజైన్ అని, లేదా సివిల్లో కొన్ని ఉంటాయి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అని, అవి అలాంటివి మనకు టచ్ ఉండదు కాబట్టి అవి మనం ఏం చేయలేము. మ్యాక్సిమం నేను ట్రై చేస్తానండి జెన్కో సిలబస్, ట్రాన్స్కో సిలబస్ కవర్ చేయడానికి. చెప్పాను కదా జెన్కోలో ఎవరికి పడతాయి, ట్రాన్స్కోలో ఎవరికి పడతాయని నిన్న ఒక డీటెయిల్ వీడియో చేశానండి. ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే మీరు ఒకటి గమనించాలి, 100 మార్కుల్లో 70 అవి, 30 ఇవి, ఓకేనా. సో ముందు ఈ 30 మీద కాన్సన్ట్రేట్ చేశారంటే ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఈజీగా ఉంటుందండి. నిజంగా సింపుల్గా అయిపోతుంది. అంటే కష్టమైన వదిలేసి సింపుల్గా ఎత్తుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కనుక ఇక్కడ స్కోరింగ్ చేయగలిగితే, అక్కడ మీరు కొన్ని చేసుకోగలిగితే, ఏదన్నా కోర్ సబ్జెక్టులు 2 అంటే రెండిట్లో ఎక్కువ బిట్లు వచ్చి 25, 50 బిట్లు, ఒక దాంట్లో 25, ఇంకో దాంట్లో 25, అంటే ఒక దాంట్లో 25, ఇంకో దాంట్లో 25 వస్తే అక్కడ 50, ఇక్కడ 30కి ఒక 20 తెచ్చుకుంటే 70 మార్కులు తెచ్చుకున్నారనుకోండి, సేఫ్ జోన్లో ఉంటారు. అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్, ఇప్పుడు క్లస్టరింగ్, వాట్ వి కాల్ నార్మలైజేషన్ పెడితే దేనికి పెడతాడు? క్వశ్చన్ పేపర్ మారితే పెడతాడు ఫార్ములా అప్లై చేసేది. నార్మలైజేషన్ కనుక ఉంది, క్వశ్చన్ పేపర్ మారుతుంది ఎక్కడికక్కడ అంటే మాత్రం అప్పుడు ఏమవుతుంది మీకు, అప్పుడు కట్ ఆఫ్ అనేది మారుతుంది. కానీ ఒకటే పేపర్ అందరికి పెట్టారనుకోండి రాష్ట్రం మొత్తం మీద, ఎందుకంటే ఒకటే టైంలో పెడతారు కాబట్టి మ్యాక్సిమం ఒకటే ఉండొచ్చు, షిఫ్ట్ వైజ్గా ఉండదు కదా. ట్రిపుల్ ఈ వాళ్ళకి ఒక టైంలో, మెకానికల్ ఒక టైం, అంతే 2 గంటల టైం, 100 బిట్లు, ఓకేనా. సో ఇవన్నీ చేయాలి కాబట్టి నాకు తెలిసి బబ్లింగే ఉంటుందండి మీకు, ఇంకేం ఉండదు. ట్రిపుల్ ఈ వాళ్ళకి బుక్లెట్ అయినా ఎవరికైనా బుక్లెట్ చూపిస్తానండి నేను. ట్రిపుల్ ఈ వాళ్ళది నా దగ్గర ఉంది, చూపిస్తాను విత్ ఓఎంఆర్ షీట్తో అయితే. సో అయితే అప్పుడు మీరు అంతా ఒకటే అయితే కట్ ఆఫ్ వచ్చేసరికి 80 వచ్చిందంటే 84 అలా 100కి జాబ్ గ్యారంటీ అండి. అది కేటగిరీ వైజ్ నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ రోజున అంతా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ ఫర్ ది వీడియోస్.